సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటాయి. మరి దేన్ని కూడా మంచి గుడ్ ఫ్రైడే అనరు. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడటం ద్వారా ఇది మంచి శుక్రవారంగా పిలువబడుతూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైనా చనిపోతే చాలా ఒక రకమైన బ్యాడ్ అంటారు, విచారిస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన కొరకే మరణించలేదు, కానీ సర్వలోకం కొరకు రక్షణ ఇవ్వడానికి ఆయన మరి మరణించారు. రెండవ మాట మనం గుర్తు చేసుకుంటున్నాము. లూకాసు వార్త 23:43లో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తనతో వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకరితో మాట్లాడుతూ, నేడు నాతో కూడా పరదేశులో ఉందువు అనే మాట తేటగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ ద్వారా యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు 2 నేరస్తులు ఉన్నారు. రోమా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరైనా మరణశిక్ష విధించాలంటే పూర్వదినాల్లో 3 శిక్షలు ఉండేవి. అదేంటంటే మొట్టమొదటిగా సింహ బోనులో వేసేవారు. ఆ తదుపరి రెండవ శిక్ష ఏంటంటే నూనె కడాయిలో పడేసేవారు. మరుగుచున్న నూనెలో వేస్తే ఆ విధంగా చనిపోయేవారు. మూడవదిగా మరి క్రాస్ అంటే సిలువ వేసేవారు. ఈ 3 శిక్షలు సాధారణంగా కనబడుతూ ఉంటాయి. వాస్తవంగా 2 నేరస్తులకు శిక్ష ఖరారయింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు నిలబడినప్పుడు ప్రజలందరూ కూడా ఈయన సిలువ వేయండి వేయండి అని కేకలు వేశారు. పిలాతు ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చాడు. అన్యాయపు తీర్పు తీర్చి ఈయన ఏ దోషం లేదని చెప్పిన పిలాతు చివరికి యేసు ప్రభువారిని మరణానికి అప్పగించాడు. వాస్తవంగా ఆ 3వ సిలువ, మధ్యలో సిలువ బరబ్బా అనేటువంటి ఒక నరహంతకుడు, అల్లరి చేసినటువంటి వాడు, ఒక భయంకర దొంగ, అతనికి ఏర్పాటు చేయబడింది ఆ యొక్క మధ్యలో సిలువ. కానీ యేసు ప్రభువారికి బరబ్బాను మమ్మల్ని మాకు విడిపించి యేసు ప్రభుని సిలువ వేయండి అని ప్రజలందరూ కోరారు. దాన్ని బట్టి దేవుని బిడ్డ ద్వారా మీరు గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై ఆయన వేలాడాడు. ఆ 2 నేరస్తుల్లో మొదటి వాడు యేసు ప్రభుతో మాట్లాడుతూ, నువ్వు దేవుని కుమారుడైతే నిన్ను రక్షించుకో, మమ్మను రక్షించు అని అడిగాడు. వాస్తవంగా అతని ఉద్దేశం ఏంటంటే అప్పుడు కూడా ఒకడు యేసు ప్రభువారు అతన్ని రక్షిస్తే, ఆ యొక్క సిలువ నుండి దింపడానికి ప్రయత్నిస్తే మరదా పోయి ఏదో నేరాలు చేసుకోవచ్చు, మరదా దొంగతనాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అతగాడు అడిగాడు. కానీ ప్రభు అతనికి ఏ జవాబు చెప్పలేదు. కొన్ని మనవులు, కొన్ని ప్రార్థనలకు దేవుని దగ్గర జవాబు ఉండదు. అది స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన, మరలా తిరిగి దుష్టత్వమును కదిగుంటానికి ఆ వ్యక్తి చేసిన ప్రార్థన. కానీ 2వ నేరస్తుడు, అతని జీవితంలో ప్రాముఖ్యంగా 3 విషయాలు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే మొదటి వారిని గద్దించి నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. యేసు ప్రభు దేవుడు అనే విషయం ఆ నేరస్తుడికి అర్థమైంది. బహుశా నేను అనుకుంటున్నాను యేసు ప్రభు యొక్క జీవిత విధానాన్ని అతడు నేరాలు చేసినప్పటికీ గమనిస్తూ వచ్చాడు. ఆయన దైవత్వాన్ని గుర్తిస్తూ వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు గుడ్డివారి కన్నులు తెరిచాడు, కుంటివారి కాళ్ళు ఇచ్చాడు, దయ్యములు పట్టిన వారు విడిపించాడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని కూడా లేపాడు. అది ఒక మనుషుడికి సాధ్యం కాదు. దేవుడైతేనే ఆ కార్యం చేయగలడని ఆ 2వ నేరస్తుడు యేసు ప్రభువారిని దేవుడిని గుర్తించాడు. దేవుని బిడ్డ ద్వారా ఈ యొక్క మధ్యాహ్న సమయం యేసు ప్రభు యొక్క దైవత్వం
ద డివినిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ గ్రేట్నెస్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో అది ఎంతో గొప్ప విషయం. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభు కూడా ఒక దేవుడు. కొంతమంది ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు మామూలు వ్యక్తి అనేటువంటి ఒక మహానుభావుడు అనే మాటలు చూస్తాం. కొంతమంది అయితే ఆయన ఒక ప్రవక్త. ఏమండి, ప్రవక్త చేయనటువంటి కార్యాలు యేసు ప్రభు వారు చేశారు. ప్రవక్త చేయదా కొన్ని కార్యాలు చేయలేకపోయారు వాళ్ళు. ప్రవక్త ఎవరిని కూడా బ్రతికించలేదు. ప్రవక్త ఎవరు సముద్రాల మీద నడవలేదు. ప్రవక్త ఎవరు గుడ్డివారి కనులు తెరవలేదు. యేసు క్రీస్తు ప్రభు ప్రవక్త కాదు కానీ ప్రవక్త ఎవరు చెప్పారో ఆయన ప్రవచన సారము. దేవుని బిడ్డ ద్వారా ఇతడు గుర్తించింది ఏంటంటే, నువ్వు దేవునికి భయపడవా? ఎప్పుడైనా భయపడవా? ఇంతకాలం లేదు. ఇంతకాలం నేరాలు చేసావు, హత్యలు చేసావు, దోపిడీ చేసావు, మానభంగాలు చేసావు, రకరకాలు జీవించావు. ఈరోజైనా నువ్వు దేవునికి భయపడవా అని మొట్టమొదటిగా హెచ్చరించాడు. రెండో విషయం ఏంటంటే, అతడు గుర్తించాడు మనము చేసిన దానికి మనం ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నాము. ఈయన ఏ పాపమో చేయలేదు. ఏమండి, నిజంగా ఆ రెండవ వానలో ప్రభువు పరిశుద్ధుడు అనే గుర్తించాడు, పాపం లేనివాడని గుర్తించాడు. అయితే మనకు ఈ శిక్ష, మనం ప్రతిఫలం పొందుతూ ఉన్నాం. మనం ఈ శిక్షకు పాత్రులం. ఒక మాట నన్ను చెప్పినామంటే, పాపానికి శిక్ష ఉంది. ఒకటి ఈ లోకంలో కూడా శిక్ష ఉంది. చట్టాలు ఉన్నాయి, తప్పు చేసిన వారిని శిక్షిస్తున్నాయి. కానీ ఇంకొక భయంకరమైన శిక్ష కూడా మరి ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే నిత్య నరకం. పాపం అదనొచ్చు జీతము మరణం అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డ ద్వారా గ్రహించండి ఈ మధ్యాహ్న సమయం. అందుకే మనం ఈ శిక్ష పొందుతూ ఉన్నాం మనం చేసినటువంటి దాన్ని. ఎప్పుడైనా ఈ జీవితంలో మనకి ఈ శిక్ష తగింది అని గుర్తించాడు. అదే పశ్చాత్తాపము, అదే గ్రహింపు, అదే కన్విక్షన్. ఈరోజు జీవితంలో నీవెవరో నువ్వు అర్థం చేసుకున్నావా? ఎంతకాలం జీవితం గడిచింది, కానీ ఆ టైంలోనైనా అతడు చివరి టైంలో గ్రహించాడు, కన్విక్ట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను పాపినైనటువంటి సత్యము అతనికి అర్థమైనట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో నిజంగా మరి నువ్వు గ్రహించేటువంటి ఒక అనుభవం కావాలని ప్రభువు తేటగా మాట్లాడుతున్నాడు. చాలామంది ఈ రోజుల్లో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అనుకుంటారు చాలామంది. కానీ వాక్యం చెబుతుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ చేశారని ఉంది. ప్రతి వారిలో పాపం ఉంది. జన్మ కర్మ పాపాలు ప్రతి మనిషిని కూడా పీడిస్తున్నాయి ఈ రోజుల్లో. అందుకే మన పూర్వీకులు పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభావ త్రాహిమాం యుగే యుగే శరణాగత వచ్చదని సంధ్యావందనం చెబుతూ ఈ శ్లోకం చెప్తున్నారు. ఓ దేవారిని పాపిని, నా కర్మలన్నీ పాపము, ఇదిగో నేను చనిపోతే నరకంలోకి పోతున్నాను, నీ ఒక్కడవే పరిశుద్ధుడవు, ఇదిగో నీ శరణ చొచ్చుచూ ఉన్నాను. మా తాతయ్య గారు ఆయుర్వేదిక్ డాక్టర్ గారు వెస్ట్ గోదావరి రేదూరులో ఆయన మరి ఉదయకాలం సంధ్యావందనం చెబుతూ ఈ శ్లోకం చెప్పేవాడు. ఆయన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరు కూడా మనం పాపులమై ఉన్నాము, పాపానికి వచ్చే శిక్ష ప్రతి వారు కూడా అనుభవించాలి. కానీ దేవునికి వాక్యం మనం చూస్తే మూడవదిగా ఆ నేరస్తుడు దేవుని రాజ్యం ఉన్నదని గుర్తించాడు. అందుకే ప్రభుతో అన్నాడు, యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఒక నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. ఈ లోకము అశాశ్వతమైనటువంటిది, కానీ శాశ్వతమైనటువంటి రాజ్యం ఉంది అని గుర్తించాడు అతను. అందుకే యేసు ప్రభు రాజ్యం, పరలోక రాజ్యాన్ని గురించి అతడు గుర్తించాడు దేవుని బిడ్డ ద్వారా. అందుకే నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఈరోజు నీవు మరి పరలోక రాజ్యం ఉన్నదని, ఒకరోజు దేవుని బిడ్డలు ఆ రాజ్యానికి చేరతారనేటువంటి నిరీక్షణ నీకు ఉందా? అందుకే క్రైస్తవ నిరీక్షణ చాలా గొప్పది. ఎవరైనా చనిపోతే ఏమవుతారంటే తక్కిడో బిక్కిడో తీసుకెళ్ళి శ్మశానంలో పడేస్తారండి.
అనుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. నిత్యత్వంలో నువ్వు దేవుని రాజ్యములో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన పక్షంగా వేలాడాడు. నీ స్థానం ఆయన తీసుకున్నాడు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తాం. మీరు గ్రహించండి ప్రియులారా, యేసుప్రభు వారు అతనికి జవాబు ఇచ్చాడు. అతని ప్రార్థనకు జవాబు దొరికింది. తను అర్థం చేసుకొని తన పాపమును గ్రహించి ఒప్పుకునేటువంటి ప్రతి వారి ప్రార్థనకు యేసుప్రభు దగ్గర జవాబు ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ ప్రార్థనకు జవాబు ఉంది. ఆయన శిక్షలో ఉన్నప్పటికి కూడా ఆయన విన్నాడు ఆ రెండవ నేరస్తుడు ప్రార్థన. ఈరోజు నిజంగా నీ జీవితంలో నీ ప్రార్థనకు జవాబు కోరుతున్నావా? నీ సమస్యకు జవాబు కోరుతున్నావా? ఆ జవాబు ప్రభు దగ్గరే ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ మాట మనకు అర్థం కావాలి. నేడే, టుడే, ఈరోజే నాతో ఎక్కడ ఉంటావు నువ్వు? ఇద్దరూ మరణిస్తున్నారు. యేసుప్రభు లోకంలో ఆయన మరణిస్తున్నాడు, ఈ నేరస్తుడు మరణిస్తున్నాడు. కానీ నాతో ఎక్కడ ఉంటావు నువ్వు? పరదైసులో. పరదైసు అనేటువంటిది పరలోకానికి ప్రక్కన ఉండేటువంటి ఒక భాగము, ఒక ప్రాంతము. ప్యారడైజ్ వాస్తవంగా చెప్పాలంటే దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు మరి శిలువ మీద మరణించి ఆయన ఎక్కడికి వెళ్ళారు అని చూస్తే అదొక ప్రశ్నగా మిగులుతుంది. వాస్తవంగా ప్రభు ఆయన మరణించిన తర్వాత, ఆయన తన ఆత్మను అప్పగించిన తర్వాత ఆయన పరదైసుకు వెళ్ళాడు. అప్పటికి పరదైసు మరి భూమి క్రింద ఉండేది. భూమి క్రింద పాతాళము, పరదైసు ఉంటూ ఉండే. పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా, పరిశుద్ధులు అందరూ కూడా ఆ పరదైసులో ఉండేవారు. సరే, పాపంలో ఉన్నవాళ్ళు పాతాళానికి వెళ్ళారు. మీకు ధనవంతుడు లాజరు గురించి మీకు అర్థమైతే, ధనవంతుడు పాతాళంలో బాధపడ్డాడు, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. పరదైసుకు ఒక పేరు ఏంటంటే ద బోజమ్ ఆఫ్ అబ్రహాం యొక్క రొమ్ము అనే మాట చూస్తాం. ఆ రెండు దగ్గరగా ఉండేది. అయితే మధ్యలో ఒక అగాధం ఉండేది. అందుకే చూడండి, ఆ ధనవంతుడు మరి ఒక నీటి బొట్టు నా నాలుగు మీద వేయమన్నప్పుడు మరి అబ్రహాం గారు చెప్పారు, నీకును ఇక్కడకు మధ్య ఏముంది? ఒక అగాధం ఉంది అని చెప్పాడు. దాటి రాకుండా ఒక అగాధం ఉంది అని చెప్పాడు. దేవుని బిడ్డ ద్వారా యేసు ప్రభు వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆ క్రింద ఉన్నటువంటి ఆ పరదైసును ఆయన పరలోకమునకు చేర్చాడు. దేవునికి స్తోత్రం. అంటే వారి ఆత్మలన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళాడు? పరిశుద్ధుడు ఆత్మలని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన పరలోకానికి తీసుకెళ్ళాడు. అందుకే ఒక మాట హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే ఆ మాట కనబడుతుంది. చూడండి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. చాలండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మన ఏం చేసింది? చాలాసార్లు అనుకుంటాం, నేను ఒక్కదాన్నే ప్రభువు నమ్ముకున్నాను, ఒక్కడనే నమ్ముకున్నాను, ఎవరు లేరు, ఒంటరితనం అనుకుంటాం. కానీ మన పక్షంగా సాక్షి సమూహము ఎంతోమంది ఉన్నారు, పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారు. యేసుప్రభు చేసిన కార్యం అదే. ఈ పరిశుద్ధులు అందరినీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన చెరగా పట్టుకెళ్ళిపోయాడట పరలోకానికి. ఆ మాట కూడా చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట పౌలు గారు వివరించారు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని. ఆయన ఆరోహణమైనప్పుడు లేక అవరోహణమైనప్పుడు, ఆమె భూమి క్రింద భాగానికి వెళ్ళినప్పుడు చెరగా ఏం చేశాడు? ఆయన పట్టుకెళ్ళిపోయాడు. చెరలో ఉన్నటువంటి పరిశుద్ధులు అందరినీ, ఆ రోజు పరదేశంలో అక్కడున్న వారు అందరినీ పరలోకానికి పట్టుకొని వెళ్ళాడు. అది అంటే యేసుప్రభు వారు సమాధిలో ఉన్నాడని కాదు, ఆయన అప్పుడే
ఎప్పుడైతే ఆయన తలను వాల్చాడో అప్పుడు ఆయన పరదేశంలోకి వెళ్ళాడు. వీళ్ళందరిని తీసుకొని పరదేశుగా ఆయన చెరను పట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డదారా, ఇది ఎంత గొప్ప నిరీక్షణ దేవుని బిడ్డదైన వారి. అందుకే ఈ దొంగతో చెప్పాడు, నేరస్తుడితో, నేడు నువ్వు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశులో ఉందువు. ఈరోజే యేసు ప్రభువారు మనకిచ్చేటు నిరీక్షణ ఏంటంటే ఈరోజే, ఎప్పుడో సంవత్సరం తర్వాత కాదు. నీవు ఆయన రక్షకులను గుర్తించి నా పాపం కొరకు ప్రభువు సిలువ వేయబడ్డను గుర్తిస్తే ఈరోజే నీ ప్రార్థనకు జవాబు ఉంది, ఈరోజే నీ సమస్యకు జవాబు ఉంది, ఈరోజే నీ అనారోగ్యానికి జవాబు ఉంది, ఈరోజే నీ ఆర్థిక సమస్యలకు జవాబు ఉంది. ఈరోజు ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అక్కడ బైబిల్లో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. మరి ఈరోజు పరదేశంలో ఏమున్నాయి? పరదేశంలోనట జీవవృక్ష ఫలాలు ఉన్నాయట. పరదేశంలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటంటే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. మరి ఇక్కడెక్కడ అలాంటివి మనం చూడడం, ఎన్నో ఫలాలు చూస్తాం కానీ చెప్పండి, జీవవృక్ష ఫలాలు అక్కడ ఉన్నాయి. మొట్టమొదట ఏదైనా తోటలో ప్రభువారు పెట్టాడు జీవవృక్ష ఫలాలు, కానీ ఆ రోజు ఆదామవలు తినలేదు అవి. ఆ తర్వాత వారు అతిక్రమం, తినవద్దన్న పండు తిన్న తర్వాత ఆజ్ఞాతిక్రమం చేశాక వారు తింటారేమో అని ఆయన తినకుండా ఆ ఏదైనా తోటకు ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. అంటే మంచి ఉద్దేశమే. ఎందుకంటే జీవవృక్ష ఫలాలు ఏ స్థితిలో తింటే మనిషి ఇంకెప్పుడు మానవుడికి ఆ స్థితిలో ఉండిపోతాడు. పాపంలో ఉండి తింటే ఇంకా అతడు పాపంలో ఉండిపోతాడు. అందుకే ప్రభు గుర్తించి ఆదామవలను ఏదైనా తోటలోకి రాకుండా మరి ఖడ్గజ్వాలలో నిలబెట్టాడు. అయితే ఆ యొక్క జీవవృక్ష ఫలాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అని మనం చూస్తే అవి పరదేశంలో ఉన్నాయి. దేవుని బిడ్డ ద్వారా ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చదవండి. గాక జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. పరదేశంలో జీవ వృక్ష ఫలాలు ఉన్నాయన్న, వాటిని ఏం చేస్తాడంటే ఆయన భుజింపను. ఎవరికి? జయించువానికి, జయించేవారికి, లోకమును జయించేవారికి, పాపమును జయించేవారికి, లేకపోతే లోక ఆశలు జయించేవారికి ఆయన రేపు జీవవృక్ష ఫలాలు ఏం చేస్తాడు? ఆయన భుజింపనెత్తును. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు తన బిడ్డలకు ఇస్తున్నాడు. ఒక నేరస్తుని జీవితంలో ఎంత గొప్ప కృప యేసు ప్రభు ఇచ్చి. అందుకే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. నేడు అనేటువంటి మాట చాలా శ్రేష్టమైనది. మీరు గమనించండి. అందుకే ముఖ్యంగా గమనించండి, నిన్న అయిపోయింది, నేడు ఉంది, రేపు మనది కాదు. గుర్తుపెట్టుకోండి. నిన్న గతించింది, నేడు మిగిలి ఉంది, రేపు మనది కాదు. అందుకే బైబిల్ చెబుతుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. అందుకే నేడు అను సమయం ఉండగానే మనం ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, రక్షణ పొందాలి, దేవుని బిడ్డగా నువ్వు మార్పు చెందాలి. నేడు కొంతమంది ప్రతిదానికి రేపు రేపు అని వాయిదా వేస్తారు. ఎప్పుడు వేయకూడదు. నేడు అని సమయం ఉండగానే మనం ప్రభు యొద్దకు రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆ మాట చదువుతాం చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఏదైనా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. చదవండి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి చదవండి. ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా
అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించున్నాము. 15 వచనం చివరి భాగం చూడండి. 3వ అధ్యాయము 15 ఏప్రిల్కి రాసిన పత్రిక. ఏలయనగా మొదట నుండి చదవండి. మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకే గట్టిగా చేపట్టిన ఎడదనే క్రీస్తులో క్రీస్తులో ఏమై ఉంటాం మనం? పాదివారం అయి ఉందము. ఇంకో మాట మనం చదివితే, నేడు అను సమయం ఉండగానే ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏ సమయం ఉండగా? ఈరోజు సమయం ఉంది. ఈరోజే దేవుని ఎద్దుకు మనం రావాల్సినటువంటి వారమై ఉన్నాం. చాలామంది ఈరోజు కాదండి, ఇవాళ కాదండి, వాయిదా వేస్తుంటారు. ఎప్పుడు కూడా రక్షణ విషయంలో నీవు ఎన్నడూ వాయిదా వేయకూడదు. ప్రభువుకు అప్పగించుకున్న విషయంలో వాయిదా వేయకూడదు. అందుకే నేడు అనే సమయం. ఒక వ్యక్తి ఒక రోడ్డులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ రోడ్డు పేరు ఇప్పుడు కాదు రోడ్డు పేరు. చివరికి అతను చేరుకున్న పట్టణం ఎప్పుడూ కాదు అనే పట్టణం చేరాడు. రోడ్డు పేరేమో ఇప్పుడు కాదు, చేరుకున్న పట్టణం ఏంటి? ఎప్పుడు కాదు. ఈరోజు నువ్వు ఇప్పుడు కాదు అనుకుంటే ఎప్పుడు అవ్వదు. అందుకే సమయం ఉండగానే ప్రభు దగ్గరికి రావాలి. నా జీవితంలో నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు విజయవాడలోనే సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసే ఆ రోజు కమ్యూనిస్టు సిద్ధాంతాలు, యేసు ప్రభు దేవుడని నమ్మలేదు. ఈ బైబిల్ విమర్శించాను నేను కూడా. కానీ జీవితంలో శాంతి సమాధానం లేనప్పుడు, ఒక దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు నా హృదయం తెరబడి ఆ రోజే నేను సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఆ రోజు నుంచి నేటి వరకు ఎంతో సమాధానం, రక్షణ ఆనందం, వెలుగును అనుభవిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభువు కొరకు నువ్వు సమర్పించుకోవాలి ఇప్పుడే. అందుకే నౌ ఆర్ నెవర్ అన్నారు. ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు కాదు. అందుకే రక్షణ పొందాలి. నేడని సమయం ఉండగా ప్రవేశకు రావాలి. ఆ దొంగ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ నేరస్తుడు ఎక్కడున్నాడు? ఒకటి నువ్వు నేను పరలోకం వెళితే మనకు మొదటగా కనపడేది ఎవరంటే ఆ నేరస్తుడే. ఒకడు మనం అడగవచ్చు అతన్ని, అబ్బాయి బాబు ఇన్ని నేరాలు చేసావు, ఇన్ని హత్యలు చేసావు, ఇన్ని దోపిడీలు చేసావు, నువ్వు ఎలా వచ్చావా పరలోకానికి? అవునండి, యేసు ప్రభు నా పాపమును కడిగి నన్ను క్షమించి ఆయన నా స్థానం తీసుకొని శిక్ష అనుభవించి నా శిక్ష భరించి నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? పరలోకంలోకి. ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకే పరలోకం రక్షింపబడిన పాపులతో నింపబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కూడా ఉంటావా నిరీక్షణ? యేసయ్య నీతో కూడా చెప్తా ఉన్నాడు, నువ్వు కూడా రా, సంపూర్ణంగా లోబడితే నాతో కూడా పరదేశంలో ఉంటావు. నిరీక్షణ కలుగుంటే ఎంత దీవెన పొందుతావు. జర్మనీ దేశంలో బెర్లిన్ నగరంలో థామస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఏమండి అతను క్రైస్తవుడే, కానీ భయంకరమైన త్రాగుబోతుగా, వ్యభిచారిగా, ఒక భయంకర నేరస్తుడిగా బ్రతుకుతూ ఉండేవాడు. ఆ రోజుల్లో మరి ఏ రోజు అతడు దేవుని మందిరానికి వెళ్ళలేదు. క్రైస్తవ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా అతడు దేవుని సేవకులతో ఎలాంటి సంబంధం లేదు. లోకంలో తిరుగుతుండేవాడు. అయితే ఒకరోజు ఒక దైవజనుడు బెర్లిన్ నగరంలో దేవుని వాక్యం చెప్పినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ పొందాలను నీ పాపమును ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడితే ప్రభుని క్షమిస్తాడని ఆయన సువార్త చెప్పినప్పుడు ఆ థామస్ వెంటనే లోబడ్డాడు, మోకాళ్ళ మీదకి వచ్చాడు. తన పాపమును ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా నీ కొరకే జీవిస్తాను, ఇంక లోకం అక్కర్లేదు, నాకు ఈ నేరాలు అక్కర్లేదు, ఈ పాప స్థితి అక్కర్లేదు అనుకో తీర్మానానికి వచ్చాడు. ఆ రోజే అతను రక్షణ పొందాడు. వాస్తవంగా చెప్పాలంటే అతడు బెర్లిన్ నగరంలో ఒక బొగ్గు గనిలో పనిచేసాడు. కోల్ మైన్స్లో పనిచేస్తుండేవాడు. ఒక సూపర్వైజర్గా పనిచేస్తుండేవాడు కోల్ మైన్స్లో. ఏమండి, అయితే దేవుని బిడ్డ ద్వారా ఆ తర్వాత ఒక వారం తర్వాత అతడు
ఆ కోల్ మైన్స్ జోన్కి వెళ్ళాల్సి వచ్చింది, బొగ్గుగనులోకి వెళ్ళాల్సి వచ్చింది. తన తోటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఇతడిలో మార్పు చూసిన తర్వాత వాడు కొంచెం ఈయన్ని హేళన చేస్తూ ఉండేవారు, ఎగతాళి చేసేవారు ఈ థామస్ని. ఎందుకు ఇతను మంచివాడు అయిపోయాడు, నీతిమంతుడు అయ్యాడు, వాళ్ళతో ఇంకా జాయిన్ అవ్వట్లేదు, వాడి కార్యక్రమాల్లో పాలు పొందట్లేదు, హేళన చేస్తూ ఉండేవారు. అయితే వాస్తవంగా ఆ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, తనకంటే ముందు కొంతమంది బొగ్గు గనిలో దిగారు ప్రియులారా. ఇతడు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని విశ్వాసంతో ఆయన ప్రార్థన చేసి ఆ బొగ్గు గనిలోకి దిగే టైంలో ఒక భయంకరమైన సంఘటన ఏంటంటే, ఇతను వెళ్ళేసరికి, అతను దిగబోయేసరికి ఆ బొగ్గు గని కూలిపోయింది. దాదాపు 100 మంది ఆ బొగ్గు గనిలో చిక్కుకొని పోయి చనిపోయారు. కానీ ఇతడు చనిపోవాలి, వాస్తవంగా దిగాదు. కానీ ప్రభువును రక్షించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని ఎప్పుడు తన రక్షకుడిగా అంగీకరించాడో ప్రాణమును కాపాడాడు ప్రభు, యాక్సిడెంట్ కాపాడాడు, మరణము నుండి కాపాడాడు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నిన్ను అప్పగించుకో, నీ శిక్షను ప్రభు భరించాడు. యేసయ్య గొప్ప విడుదలను మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నమ్ముతున్నావా? నేడే రక్షణ దినము, ఇదే మీకు అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. 2వ మాట మనం విన్నాము. ప్రభువా, ఇదిగో నన్ను బలపరచండి. దొంగకి ఇచ్చిన అవకాశం నేరస్తునికి చేర్చుకున్నావు ప్రభు. ఎంత గొప్ప దేవుడు. మొదటి వానికి ఆ కృప లేదు, 2వ వానికి ఇచ్చాడని ప్రభు సంతానంలో మనం ప్రార్థన చేయాలి. అందరూ ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ. మరపురాని ప్రేమ, మధురమైన ప్రేమ, మరపురాని ప్రేమ, మధురమైన ప్రేమ. ఇదిగో కల్వరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రభువా, 2వ మాట ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి. సిలువలో నాయన 2వ దొంగ పశ్చాత్తాపంతో నీవు రక్షకుడు అని, నీకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో ప్రవేశించాలని తన కోరికను వెలుబుచ్చినప్పుడు తన ప్రార్థన విని నువ్వు తనకి ఇచ్చినటువంటి పరదేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. మాలో కూడా ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా, నేను రక్షకుడిగా అంగీకరించకుండా ఒక ప్రవక్తగానే నేను చూస్తూ నైనా మేము మా జీవితాల్లో ఉన్నట్లయితే ఈరోజు నేను రక్షకునిగా ఈ లోకానికి వచ్చావనే విషయాన్ని మేము తెలుసుకున్నట్టు ప్రభు చూపించండి. నీ దాసుని ఇంకను బలపరచండి, నీ మహిమతో నింపండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.